భారత్ చమురు కొనుగోలుపై మరోసారి పాతపాటే పాడారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. రష్యా నుంచి చమురు కొనుగోలును అతి త్వరలోనే భారత్ నిలిపివేయనుందన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని, ప్రధాని మోడీ ఈ మేరకు తన హామీ ఇచ్చారని ట్రంప్ ఈ నెల 15న వ్యాఖ్యానించడంతో ఇప్పటికే ఓసారి దుమారం చెలరేగింది. అమెరికా అధ్యక్షుడికి మోడీ భయపడుతున్నారంటూ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. దీంతో భారత విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. ట్రంప్ ప్రకటనను తోసిపుచ్చింది. అసలు ట్రంప్ మోడీ మధ్య ఫోన్ సంభాషణ జరగలేదని తేల్చి చెప్పింది. చమురు కొనుగోలు విషయంలో భారత్ తమ పౌరుల ప్రయోజనాలకు అనుగుణంగానే నడుచుకుంటుందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇంత జరిగినా మళ్లీ ట్రంప్ అదే గళం వినిపించారు. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులపై మరోసారి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో వైట్ హౌస్లో భేటీ ముగిశాక ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలును అతి త్వరలోనే భారత్ నిలిపివేయబోతుందని అన్నారు. దీంతో మాస్కోపై ఉక్రెయిన్ యుద్ధం ఆపేయాలనే ఒత్తిడి పెరగబోతుందన్నారు. ఇక రష్యా నుంచి ఇండియా 38% చమురు కొనుగోలు చేస్తుందని, ఇకపై దిగుమతి చేసుకోదని చెప్పుకొచ్చారు ట్రంప్. రష్యా నుంచి భారత్ ఇప్పటికే చమురు కొనుగోలును తగ్గించేసిందని, దాదాపుగా ఆపేసేదాకా వచ్చిందని నోటికొచ్చినట్లు మాట్లాడేశారు ట్రంప్. Well, India is not going to be buying Russian oil anymore. India will not be buying oil from Russia. And, they've already de-escalated and they've more or less stopped. They're pulling back. They bought about 38% of the oil and they won't be. అమెరికా భారత్ మధ్య వాణిజ్య చర్చలు నడుస్తున్న వేళ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. వాస్తవానికి ఇటీవల రష్యా నుంచి భారత్కు చమురు దిగుమతులు పెరిగాయి. రష్యా నుంచి చమురు దిగుమతులు జూలై, సెప్టెంబర్లో కాస్త తగ్గినా అక్టోబర్ ప్రథమార్ధంలో మళ్లీ పుంజుకున్నాయి. జూన్లో రోజుకు 2 మిలియన్ బ్యారెళ్ల చొప్పున చమురు దిగుమతి కాగా సెప్టెంబర్లో 1.6 మిలియన్ బ్యారెళ్లకు పరిమితమైంది. అయితే అక్టోబర్లో ఇవి 1.8 మిలియన్ బ్యారెళ్లకు పెరిగాయి.